తిరుపతి జిల్లాలో విచిత్రమైన రాజకీయం నడుస్తుందట. రెవెన్యూ, పోలీస్ శాఖలే కాదు, ప్రజాప్రతినిధుల వద్ద కూడా వైసీపీ సానుభూతిపరుల హవా నడుస్తుందట. చివరికి టీటీడీ సెక్యూరిటీలో సైతం ఇదే తంతు నడుస్తుందట. గతంలో పనిచేసిన వారి అనుభవం పనికొస్తుందనే కారణంతో వారిని క్షేత్రస్థాయిలో కొనసాగిస్తున్నారట. ఫలితంగా మొత్తం వ్యవహారం వైసీపీకి అనుకూలంగా మారుతుందన్న టాక్ రీసౌండ్ చేస్తుంది. అధికారం మారినా ఇంకా పాత ముద్రలేనా? టీటీడీ యంత్రాంగంలో ఇంకా వైసీపీ శ్రేణుల పెత్తనం సాగడమేంటని తెలుగు తమ్ముళ్లు గుస్సా అవుతున్నారట. కలియుగ వైకుంఠం తిరుమలలో చెలరేగుతున్న రాజకీయ సెగలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి 2 ఏళ్లు దాటింది. అయినా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విచిత్రమైన పాలిటిక్స్ నడుస్తున్నాయట. జిల్లాలో అతి ముఖ్యమైన టీడీపీ నుంచి పోలీస్ శాఖలో సైతం వైసీపీ సానుభూతిపరులు కీలక పాత్ర పోషిస్తున్నారని టీడీపీ క్యాడర్ అగ్గిమీద గుగ్గిలమవుతోందట. వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధులకు పీఏలుగా పనిచేసిన వారి కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతూ చక్రం తిప్పుతున్నారట. పీఆర్ఓగా కూడా పాతవారే కొనసాగుతున్న పరిస్థితి నెలకొందట. దీంతో ప్రభుత్వ వ్యవహారాల్లో చీమ చిటుక్కుమన్న వైసీపీ నేతలకు క్షణాల్లో తెలిసిపోతోందట. టీటీడీలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందట. టీటీడీ చైర్మన్ వర్సెస్ ఉన్నతాధికారుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్తో వైసీపీ నాయకులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారట. టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న ఒకరు తన అనుచరులు, స్నేహితులు, సొంత కమ్యూనిటీని మొత్తం టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీలో నియమించారట. దీనికి తోడు నిరంతరం ఉన్నతాధికారులకు పితూరీలు చెప్తూ పబ్బం గడుపుతున్నారట. పైగా బదిలీలు జరగకపోవడంతో తిరుమల ప్రధానాలయంతో పాటు వివిధ కీలక విభాగాల్లో వైసీపీ సానుభూతిపరులు యథావిధిగా కొనసాగుతున్నారట. అంతేకాక అసలు అధికార టీడీపీ శ్రేణులను పురుగుల్లా చూస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. దీంతో పాటు టీడీపీలో జరిగే ప్రతి వ్యవహారాన్ని వైసీపీ నేతలకు ముందుగా లీకులిస్తున్నారని టాక్.